హలో గైస్, నేను మీ తెలుగు సూర్య. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. మనము ఈ అడ్వాన్స్డ్ ఆల్ ఇన్ వన్ ఇండికేటర్ గురించి ఒక్కొక్క ఇండికేటర్ గురించి వివరంగా తెలుసుకుందాం. ఎందుకంటే మనకు ఈ వీడియోలో అన్ని ఇండికేటర్లు ఒకటే వీడియోలో చేస్తే అర్థం కావట్లేవు కాబట్టి నేను ఒక్కొక్క ఇండికేటర్ని ఒక్కొక్క వీడియో లాగా చేస్తాను. ఒక ప్లేలిస్ట్లో పెట్టి యూట్యూబ్లో మీరు చూసుకోండి. ఈ స్ట్రాటజీలు ఏ విధంగా వర్కౌట్ అవుతున్నాయి, ఇది ఇండికేటర్ ప్రైజ్ యాక్షన్ లేకపోతే నార్మల్ ఇండికేటర్ అనేది మీకు ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. ఓకే, దాదాపుగా 30 ఇండికేటర్స్ ఒకటే దాంట్లో ఇచ్చాను. విత్ వాల్యూమ్ బేస్లో మనము ట్రేడింగ్ వ్యూలో ఒక ఎంట్రీ మనము ఒక 2-3 ఇండికేటర్ తీసుకోవాలంటే మనకు 2 ఇండికేటర్స్ కంటే ఎక్కువ మనకు తీసుకోవడానికి ఛాన్స్ లేదు. కానీ మనం 30 ఇండికేటర్లు ఒకటే దాంట్లో చేసాము. ఒక్కొక్క ఇండికేటర్ ఏ విధంగా వర్కౌట్ అవుతుందో ఒకసారి తెలుసుకుందాం. చూడండి మీరు, మనము ఫస్ట్ ఇండికేటర్ వచ్చేసి సూర్య బ్రేక్అవుట్ స్ట్రాటజీ అని ఇండికేటర్ ఉంది. ఓకే, ఈ ఇండికేటర్ గురించి వివరంగా చెప్పుకుందాం. మనకి ఈ ఇండికేటర్ ఏ విధంగా వర్కౌట్ అవుతుంది, ఏ విధంగా యూజ్ చేసుకోవాలి మనం అనేది నేను క్లారిటీగా వివరంగా చెప్తాను మీకు. దీంట్లో మనము ఇప్పుడు ఒక్కొక్క ఇండికేటర్ గురించి వివరంగా తెలుసుకోమని చెప్పుకున్నాం కదా, దాదాపుగా 30 ఇండికేటర్లు మీరు చూడండి. మనం ఈ ఇండికేటర్లు ఏ విధంగా వాడాలో ఒకసారి తెలుసుకుందాం. ముందుగా సూర్య బ్రేక్అవుట్ స్ట్రాటజీ అని చెప్పుకున్నాం కదా. ఈ సూర్య బ్రేక్అవుట్ స్ట్రాటజీలో మనము రీప్లే మోడ్ పెట్టి ప్రతి ఒక్క ఇండికేటర్ ఏ విధంగా వర్కౌట్ అవుతుంది అనేది కూడా తెలుసుకుందాం. ఓకేనా. ఫస్ట్ ఇండికేటర్ వచ్చేసి సూర్య బ్రేక్అవుట్ స్ట్రాటజీ. ఈ బ్రేక్అవుట్ స్ట్రాటజీలో మనం ఈ ఇండికేటర్ ఏ విధంగా పనిచేస్తుందో తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ గా మార్కెట్ మనము ఎంట్రీ తీసుకునేటప్పుడు వాల్యూమ్ ఇండికేటర్ కూడా మనం తీసుకుంటాం అనమాట. ఈ విత్ వాల్యూమ్ ఇండికేటర్ మనం ఏ విధంగా వాడాలి, ఏ విధంగా యూజ్ చేసుకోవాలి. మనం ఈ వాల్యూమ్ ఇండికేటర్ లో మనకు ఆర్ఎస్ఐ ఉంటుంది. ఆర్ఎస్ఐతో పాటుగా మనకి ఓకే ఆర్ఎస్ఐ, ఎంఏసిడి, ఓకే, నెక్స్ట్ వాల్యూమ్తో పాటుగా మనకు ఈ ట్రెండ్ సిగ్నల్. ఓకే, ఇది ఆర్ఎస్ఐ ఎల్లో లైన్, నెక్స్ట్ బ్లూ పింక్ లైన్ వచ్చేసి ఎంఏసిడి, నెక్స్ట్ ఈ రెడ్ గ్రీన్ సిగ్నల్ ఇది స్కాల్పింగ్ ఇండికేటర్ అండ్ వాల్యూమ్ సిగ్నల్. ఈ విధంగా దాదాపుగా మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ ఒక 5-6 ఇండికేటర్ దీంట్లోనే ఇచ్చారనమాట. మనకి ఏంటంటే ఎంట్రీ మెయిన్ ఇంపార్టెంట్. ఈ ఎంట్రీ ఎలా తీసుకోవాలనేది, మనం ఎంట్రీని ఏ విధంగా ఐడెంటిఫై చేసుకోవాలనేది మనకు చాలా ముఖ్యం అనమాట. మనము ఈ ఒక్కొక్క స్ట్రాటజీ గురించి వివరంగా మనము తెలుసుకుందాం. ఈ స్ట్రాటజీస్ ఏ విధంగా వర్కౌట్ అవుతాయి అనేది మనము క్లారిటీగా తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీరు చూడండి, మనకు హై బ్రేక్అవుట్ సూర్య బ్రేక్అవుట్ స్ట్రాటజీలో ఉన్న కాన్సెప్ట్ ఏంటో ఒకసారి చెప్తే వినండి. హై బ్రేక్అవుట్, లో బ్రేక్అవుట్ ఉంటుంది. మనకు 9:45కి హై బ్రేక్అవుట్ కానీ లో బ్రేక్అవుట్ కానీ ఇస్తుంది. అప్పుడు ఏం చేయాలి అంటే మనము ఈ హై బ్రేక్అవుట్లో కానీ లో బ్రేక్అవుట్లో కానీ ఈ హైతో పాటు హై బ్రేక్అవుట్ ఇచ్చేటప్పుడు మనకు విత్ వాల్యూమ్ కూడా సపోర్ట్ చేస్తుందా లేదా చూసుకోవాలి. ఈ వాల్యూమ్ ఏంటి, మనకి జీరో లైన్ పైన ఉన్నంతసేపు మార్కెట్ వాల్యూమ్ అప్ సైడ్, ఈ జీరో లైన్ కింద వాల్యూమ్ ఉంటే మార్కెట్ డౌన్ సైడ్ అనమాట. మార్కెట్ మనకు రివర్స్ డైరెక్షన్ ఇస్తుందా, అప్ సైడ్ డైరెక్షన్ ఇస్తుందా, మార్కెట్ సైడ్ వేస్ ఉంటుందా కూడా మనం దీంట్లో చెప్పుకోవచ్చు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూడండి, మనకు ఈ వాల్యూమ్ ఇండికేటర్లో జీరో లైన్ మెయిన్ ఇంపార్టెంట్. ఇదేమో 50 లైన్ వచ్చేసి ఆర్ఎస్ఐ లైన్ అనమాట. ఈ ఎల్లో లైన్ ఉంది కదా మనకు, ఈ ఎల్లో లైన్ పైన మనకు ఆర్ఎస్ఐ లైన్. ఓకే, నెక్స్ట్ వాల్యూమ్లో ఈ బ్లూ పింక్ లైన్ మనకి ఎంఏసి అనమాట. ఈ గ్రీన్ రెడ్ లైన్ వచ్చేసి మనకు స్కాల్పింగ్ ఇండికేటర్ అనమాట. మనకి ఇప్పుడు ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చినప్పుడు మీరు చూడండి, ఈ బ్రేక్అవుట్ ఇచ్చినప్పుడు విత్ వాల్యూమ్ పైనే ఉంది, జీరో లైన్ పైనే ఉంది. దాంతో పాటుగా ఆర్ఎస్ఐ కూడా ఈ 50 లైన్ పైన ఉంది. మనకు సపోర్ట్ వాల్యూమ్ కూడా రెండు ఒక డైరెక్షన్ లో వెళ్తుంది. ఈ విధంగా ఎంట్రీ తీసుకుంటే మనకు టార్గెట్ ఈజీగా టచ్ అయింది. ఓకే, టచ్ అయినాక మనకి ఇక్కడ ఏమైంది, ఒక రిజెక్షన్ జోన్ క్యాండిల్ వచ్చింది చూడండి. ఎక్కడ వచ్చింది, ఇక్కడ రిజెక్షన్ క్యాండిల్ వచ్చింది. ఈ క్యాండిల్ వచ్చినప్పుడు ఈ క్యాండిల్ రివర్స్ అయ్యేటప్పుడు మనకు వాల్యూమ్ రెడ్ క్యాండిల్ వచ్చి రివర్స్ అవ్వకుంటూ వచ్చింది. మనం ఈ విధంగా ఇక్కడ రెడ్ వరకు వచ్చింది కాబట్టి ఇదేంటి, మనకి ఈ విధంగా ఇక్కడ రెడ్ వరకు వచ్చింది, ఇటు రివర్స్ అయింది. రివర్స్ అయ్యి మళ్ళీ ఏమైంది, వాల్యూమ్ స్లోగా గ్రీన్ కలర్ లో వచ్చింది. ఓవరాల్ గా అప్ సైడే, కానీ మనకు జీరో లైన్ కిందికి వస్తుంది, మార్కెట్ డౌన్ సైడ్. లేకపోతే స్కాల్పింగ్ పర్పస్ లో కొంచెం రీట్రేస్మెంట్ తీసుకోవడానికి ఈ వాల్యూమ్ ఇండికేటర్ మనం యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ రివర్స్ అయింది కాబట్టి మళ్ళీ ఇక్కడ నుంచి రివర్స్ అయింది. మళ్ళీ డౌన్ సైడ్ అయ్యేటప్పుడు చూడండి, ఇప్పుడు మార్కెట్ ఓవరాల్ గా డౌన్ సైడ్ అవ్వకుంటూనే వచ్చింది. మీరు చూడండి, ఇప్పుడు ఇది మార్కెట్ డౌన్ సైడ్ వెళ్ళుకుంటూనే వచ్చింది. వచ్చి మార్కెట్ మళ్ళీ రివర్స్ ఈ వాల్యూమ్ బేస్ చేసుకొని మళ్ళీ రివర్స్ అవ్వకుంటూ అప్ సైడ్ వెళ్ళింది. ఈ బ్రేక్అవుట్ చేసి పైకి వెళ్ళింది. మనం ఈ స్ట్రాటజీ వచ్చేసి సూర్య బ్రేక్అవుట్ స్ట్రాటజీ ఏ విధంగా వర్కౌట్ అవుతుంది అంటే, మనకి ఈ సూర్య బ్రేక్అవుట్ స్ట్రాటజీ ఏంటంటే, మనకు క్యాండిల్ యొక్క
హై పైన 5 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయింది అనుకో, ఖచ్చితంగా టార్గెట్ 1 రీచ్ అవుతుంది. 1 or 3 days లో ఖచ్చితంగా టార్గెట్ రీచ్ అవుతుంది. ఒక రీచ్ కాకపోయింది అనుకోండి, అది ఫెయిల్ అయిపోయింది అనమాట. ఓకే, టార్గెట్ మ్యాక్సిమం రీచ్ అవుతూనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ టార్గెట్ 1 పైన క్యాండిల్ క్లోజ్ అయింది కాబట్టి నెక్స్ట్ టార్గెట్ 2 ఇది పెండింగ్ లెవెల్. ఓకే, దీన్ని మనం పెండింగ్ లెవెల్ అనుకుంటాం అనమాట. ఒకసారి మనం బ్యాక్ టెస్ట్ చేద్దాం విత్ వాల్యూమ్ తోని, మనకి ఏ విధంగా వర్కౌట్ అవుతుందో ఒకసారి చూసుకుందాం. మనకు మార్కెట్ ఏ విధంగా డైరెక్షన్ ఇస్తుంది. ఓకే, వెళ్దాం. ఒకసారి గమనించండి, మనం ఇప్పుడు రీప్లే మోడ్ పెట్టుకొని మార్కెట్ ఏ డైరెక్షన్ ఏ విధంగా ఉంది అనేది మనం రీప్లే మోడ్ పెట్టుకొని, మనకు చాలా మంది అడుగుతున్నారు క్లారిటీగా మనకు సార్ రివ్యూ బ్యాక్ చేసేటప్పుడు బ్యాక్ టెస్ట్ చేసి విత్ వాల్యూమ్తో చేయండి అని. అందుకే వివరంగా చెప్తాను, మీరు ఒకసారి వినండి. మనకు ఇప్పుడు బ్రేక్అవుట్ ఏ విధంగా ఇస్తుంది ఏందనేది మనము ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, మనకు వాల్యూమ్ కంటిన్యూషన్ అవుతుంది, మనకు జీరో లైన్ పైన ఉంది. మనకు పెద్ద వాల్యూమ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకు ఈ వాల్యూమ్ అనేది పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు. ఓకే, ఈ విధంగా మనకు మార్కెట్ అనేది చూడండి ఒకసారి మీరు, వాల్యూమ్ తగ్గిపోతుంది, ఈ బ్రేక్అవుట్ ఇచ్చేటట్టు అనిపిస్తలేదు, ఎందుకంటే వాల్యూమ్ డిక్రీజ్ అవ్వకుంటూ వెళ్తుంది కాబట్టి మనం దాన్ని అప్పుడు గుర్తించాలన్నమాట. మనకి ఇది బ్రేక్అవుట్ ఇస్తుందా ఇవ్వదా అనేది దీన్ని బేస్ చేసుకొని మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, చూడండి మనకు ఇది మనకు రివర్స్ లైన్, మిడిల్ లైన్. ఈ మిడిల్ లైన్ రివర్స్ చేసుకొని కూడా మార్కెట్ అప్ సైడ్ వెళ్ళొచ్చు, లేకపోతే ఇక్కడ పైకి వెళ్ళి మళ్ళీ రివర్స్ అవ్వచ్చు, ఎందుకంటే మనకు వాల్యూమ్ లేదు. మళ్ళీ ఈ లాస్ట్ వాల్యూమ్ నుంచి మళ్ళీ బ్రేక్ అయ్యి నెక్స్ట్ గ్రీన్ క్యాండిల్ వచ్చింది. లాస్ట్ గ్రీన్ వాల్యూమ్ని బ్రేక్ చేసుకొని రెడ్ క్యాండిల్ని బ్రేక్ చేసుకొని నెక్స్ట్ గ్రీన్ క్యాండిల్ వచ్చింది. ఇప్పుడు చూద్దాం మార్కెట్ ఏ డైరెక్షన్ ఉందో. వాల్యూమ్ పెద్దగా మూమెంట్ కాలేదు చూడండి, మనకు మార్కెట్ ఇంత పైకి వెళ్ళినా కానీ వాల్యూమ్ పెద్దగా మూమెంట్ కాలేదు, అంటే అర్థం ఏంటంటే మార్కెట్ మళ్ళీ రివర్స్ సైడ్ వేస్ అవుతుందని అర్థం. ఓకే, చూడండి నీకు ఏం చెప్పాను నేను, హై బ్రేక్అవుట్ పైన ఒక క్యాండిల్ క్లోజ్ అయితే ఖచ్చితంగా టార్గెట్ 1 టచ్ చేస్తుంది. టార్గెట్ 1 పైన ఒక 5 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయితే టార్గెట్ 2 టచ్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేసుకుంటాం, అప్పుడు మనం పెండింగ్ లెవెల్ డ్రా చేసుకుంటాం. మనకు నెక్స్ట్ వచ్చేసి పెండింగ్ లెవెల్, ఎందుకు 5 మినిట్స్ పైన మనకు క్యాండిల్ క్లోజ్ అయింది కాబట్టి. ఓకే, ఇప్పుడు ఇది మనం పెండింగ్ లెవెల్ డ్రా చేసుకుంటాం, టార్గెట్ 1 దగ్గర పెండింగ్ లెవెల్. ఓకే, ఇప్పుడు చూడండి రైట్. ఇప్పుడు చూడండి మార్కెట్ మనకు సైడ్ వేస్ ఉందా ఏ విధంగా ఉందనేది ఇప్పుడు తెలుసుకోవచ్చు. మీరు చూడండి, మనకు బ్రేక్అవుట్ ఈ క్యాండిల్ పైన వచ్చింది, ఇక్కడ బ్రేక్అవుట్ అయింది, కానీ ఇదే ఎగ్జాక్ట్ ఈ క్యాండిల్ పైన మనకు రెడ్ క్యాండిల్ వచ్చింది. మార్కెట్ మళ్ళీ రివర్స్ డైరెక్షన్ వెళ్తుంది అని, ఈ విధంగా మనకు మార్కెట్ మళ్ళీ రివర్స్ డైరెక్షన్ వెళ్తుంది, వాల్యూమ్ లేదని మనకి ఇక్కడ ఈజీగా అర్థమైంది. ఎందుకంటే మనకు +150 -150 పైన ఈ బార్ లైన్ బ్రేక్ అయితేనే మంచి ట్రెండ్ డైరెక్షన్ ఉందని మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు చూడండి మనము, ఇప్పుడు పెద్ద వాల్యూమ్ ఏం లేదు, ఇక్కడిక్కడే వాల్యూమ్ ఉంది. మనకు వాల్యూమ్ ఇట్లా పెరుగుకుంటూ పోతుంటే మార్కెట్ ఆ డైరెక్షన్ కంటిన్యూ అవుతుందని అర్థం అనమాట. కానీ అలా పెరుగుకుంటూ పోలేదు కాబట్టి మార్కెట్ ఈరోజు సైడ్ వైజ్ డైరెక్షన్. ఓకే, ఇప్పుడు ఇక్కడ కిందికి వెళ్ళింది, ఈ విధంగా వాల్యూమ్ కూడా స్లోగా కిందికి వెళ్ళింది, మళ్ళీ రివర్స్ కొంచెం వాల్యూమ్ అయింది, మళ్ళీ రివర్స్, మళ్ళీ క్యాండిల్ కిందికి వెళ్ళింది, కిందికి వచ్చింది, మళ్ళీ మార్కెట్ రివర్స్ అవుతుంది కలర్లో, గ్రీన్ క్యాండిల్లో మళ్ళీ రివర్స్ అవుతుంది. ఈ విధంగా మనము మార్కెట్ ఏ డైరెక్షన్ ఉందనేది ఈ క్యాండిల్ని బేస్ చేసుకొని మనము ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. మనకు మార్కెట్ ఓపెనింగ్ కాగానే ఫస్ట్ వచ్చిన 1-2 బార్స్ అనేది ఇంపార్టెంట్ ఏం కాదు, కాకపోతే థర్డ్ ఫోర్త్ చూసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకు పెండింగ్ లెవెల్ ఏం చెప్పుకున్నాం, ఎగ్జాక్ట్ పెండింగ్ లెవెల్ని టచ్ చేసి బ్రేక్ అయ్యి పైకి వెళ్ళింది. ఓకే, పెండింగ్ లెవెల్ క్లోజ్, నిన్నటి పెండింగ్ లెవెల్ ఇక్కడ డ్రా చేసుకున్నాం, అది క్లోజ్ అయింది. ఇప్పుడు చూడండి హై బ్రేక్అవుట్ అవుతుందా లేదా చూద్దాం, ఈ రోజు పెండింగ్ లెవెల్ ఉంటుందా లేదా అనేది.
మనకు పెండింగ్ లెవెల్ వచ్చేసింది. ఎందుకు లెక్క వచ్చేసింది? మనం ఏం చెప్పుకున్నాం? మనకు పెండింగ్ లెవెల్ అనేది ఏంటి? హై బ్రేక్అవుట్ పైన క్యాండిల్ క్లోజ్ అయితే ఖచ్చితంగా టార్గెట్ 1 రీచ్ అవుతుంది. ఒకవేళ టార్గెట్ 1 పైన క్యాండిల్ క్లోజ్ అయితే టార్గెట్ 2 క్యాండిల్ రీచ్ అవుతుంది. దానికి కండిషన్స్ ఏంటని చెప్పుకున్నాం మనము? 1 డేలైనా టచ్ చేయొచ్చు, లేదా 3 డేస్ అయినా పడుతుంది, దానికి ఛాన్స్ ఉందని చెప్పాను. ఓకే, ఇప్పుడు మనం పెండింగ్ లెవెల్ డ్రా చేసుకుందాం. మనం ఇక్కడ పెండింగ్ లెవెల్ ఉంది కదా, ఈ టార్గెట్ 1 పెండింగ్ లెవెల్ డ్రా చేసుకుంటాం మనం. ఇప్పుడు చూద్దాం, ముందుకు వెళ్తుంది కదా. చూడండి ఇప్పుడు ఇక్కడ వాల్యూమ్, మనకు వాల్యూమ్ సపోర్ట్ చేస్తుందా లేదు చూడండి. మనకు వాల్యూమ్ సపోర్ట్ చేయలేదు. ఇప్పుడు ఇక్కడ వరకు పైకి వెళ్ళింది, వాల్యూమ్ స్లోగా డిక్రీజ్ అయింది, కానీ మనకు పెద్ద డిక్రీజ్ ఏం కాలే. ఎందుకు కాలేదు మీరు చూడండి. ఇక్కడ వాల్యూమ్ 2 అయినాయి, కానీ నెక్స్ట్ క్యాండిల్ ఏమైంది? సమానం ఉండిపోయింది. మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం, ఇది ప్రాఫిట్. ఇది స్లోగా డిక్రీజ్ అవుతుందంటే మార్కెట్ డైరెక్షన్ కన్సాలిడేషన్లో ఉంది. మ్యాక్సిమం డౌన్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది, కానీ అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ లేదని అర్థం. మళ్ళీ ఎప్పుడైతే ఈ గ్రీన్ క్యాండిల్ డౌన్ సైడ్ ఉన్న క్యాండిల్ని బ్రేక్ చేస్తుందో, రెడ్ క్యాండిల్ని గ్రీన్ క్యాండిల్, అప్పుడు మళ్ళీ ఎంతో కొంత కరెక్షన్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది, లేదా డౌన్ సైడ్ పడిపోతుంది. మనకు ఆ క్యాండిల్ సపోర్ట్ చేస్తుందా లేదో చూసుకోవాలి. ఓకే, మనకు క్యాండిల్ సపోర్ట్ చేయలేదు, మనకు పెండింగ్ లెవెల్ అట్లే ఉండిపోయింది. ఓకే, ఇంకా 0 లైన్ కిందికి వెళ్ళింది కాబట్టి ఇంకా ఎంతో కొంత మనకు మార్కెట్ పడుతుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా కానీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ప్రాఫిట్ తీసుకోవచ్చు. దాదాపు 100 నుంచి 150 పాయింట్లు ఈజీగా మనం క్యాప్చర్ చేసుకోవచ్చు. మనకు 50 పాయింట్లు వచ్చినా, దాంట్లో నిఫ్టీ ఒక 50 పాయింట్లు వచ్చినా కానీ మనకి 20 పాయింట్లు మూవ్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ 100 పాయింట్లు మూవ్ అయితే మనకి 50 పాయింట్లు మూవ్ అవుతుంది. ఓకే, ఈ విధంగా మనం ఐడెంటిఫై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూద్దాం, చూడండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ మీకు ఏమర్థమైంది? ఇక్కడ రైట్, మనకి ఏమైంది చూడండి ఒకసారి మీరు. మనకి ఎగ్జాక్ట్గా ఇక్కడ రివర్స్ అయ్యి మన పెండింగ్ లెవెల్ ఇదని చెప్పుకున్నాం, ఈ టార్గెట్ హిట్ అయింది. నెక్స్ట్ పెండింగ్ లెవెల్ వచ్చేసి మనకు టార్గెట్ ఇది అని చెప్పుకున్నాం, ఎందుకంటే ఇక్కడ క్యాండిల్ క్లోజ్ అయింది, ఇక్కడే అయింది కాబట్టి నెక్స్ట్ టార్గెట్ కూడా ఎగ్జాక్ట్ టచ్ చేసింది. మనకు వాల్యూమ్ చూడండి, వాల్యూమ్తో పాటు మనకు పింక్ బ్లూ లైన్ మనకు 0 లైన్ కిందికి అసలు పోలేదు. ఈ పింక్ లైన్ బ్లూ లైన్ 0 లైన్ కిందికి పోలేదు. ఓకే, దాంతో పాటుగా మనకి ఏంటి, ఆర్ఎస్ఐ కూడా ఈ 50 లైన్ బ్రేక్ చేసింది. ఆర్ఎస్ఐ పైకే వెళ్ళింది, మొత్తం ఓవరాల్గా అప్ సైడ్ వెళ్ళింది. విత్ వాల్యూమ్ కూడా మనకు సపోర్ట్ చేసింది. ఈ విధంగా మనకు ట్రెండ్ ఆ డైరెక్షన్ కంటిన్యూ వెళ్తుంది అనేది మనం ఈజీగా మల్టిపుల్ టైం ఫ్రేమ్లో మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ మీకు బ్యాక్ టెస్ట్ చేసి చూపించడం కూడా నా కారణం అదే. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకు పెండింగ్ లెవెల్ నెక్స్ట్ ఏంటి? ఇది హై బ్రేక్అవుట్ పైన టార్గెట్ 1 హై బ్రేక్అవుట్ పైన క్యాండిల్ క్లోజ్ అవుతే ఖచ్చితంగా టార్గెట్ 1 రీచ్ అవుతుంది. అది ఈ రోజు కానీ 3 డేస్ కానీ. 3 డేస్ టచ్ కాకపోతే 30 డేస్లో ఎప్పుడైనా టచ్ అవుతుంది. ఆ లెవెల్ అయినా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ లెవెల్ని అయితే డ్రా చేసుకున్నా కానీ ఫ్యూచర్లో ఒక సపోర్ట్ రెసిస్టెన్స్ లాగా మనకు ఖచ్చితంగా పనిచేస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి, మనకు వాల్యూమ్ ఏం సపోర్ట్ చేస్తుందా లేదా అనేది కింద వాల్యూమ్ చూసుకొని, అదేవిధంగా మనకు బ్లూ పింక్ లైన్ కూడా ఏ విధంగా వర్కౌట్ అవుతుందో మనం చూసుకోవాలి. వాల్యూమ్ స్లోగా డౌనే ఉంది. ఓకే, స్టిల్ చూడండి, మనకు ఇప్పుడు వాల్యూమ్ స్లోగా ఇంక్రీజ్ అయితేనే మార్కెట్ అప్ సైడ్, లేకపోతే డౌన్ సైడ్. మనకు వాల్యూమే లేదు ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ నుంచి దాదాపుగా ఇక్కడ నుంచి ఇదంతా మార్కెట్ సైడ్ వేసే ఉంది. చూడండి, మనకి ఇక్కడి వరకు మార్కెట్ మొత్తం సైడ్ వేసే ఉంది. ఏ విధంగా చూసుకోవచ్చు? ఇక్కడ వాల్యూమ్ చూసుకోవచ్చు. ఓకే, దాంతోపాటు మనకు 0 లైన్ బ్రేక్ అయినప్పుడు వాల్యూమ్ ఉందా అంటే వాల్యూమ్ లేదు. వాల్యూ లేనప్పుడు అసలు మనం ఎంట్రీ అయితే తీసుకుంటాం. ఓకే, మనం వాల్యూమ్ బేస్ చేసుకొని కదా కన్ఫర్మేషన్ తీసుకునేది. మనకు వాల్యూమ్ ఇవ్వలేదు. మనకు మరుసటి రోజు ఏమైనా ఇస్తుందా లేదా, ఈ రోజు టార్గెట్ టచ్ చేస్తుందా చూద్దాం. ఎగ్జాక్ట్గా ఖచ్చితంగా పెండింగ్ లెవెల్స్ అయితే ఖచ్చితంగా టచ్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా మీరు, మన పెండింగ్ లెవెల్ టచ్ చేసి బ్రేక్ అయ్యి అప్ సైడ్ వెళ్ళింది. ఓకే, ఇప్పుడు మార్కెట్ ఏమైంది? ఇది డౌన్ సైడ్ టార్గెట్, ఇది పెండింగ్ లెవెల్. మనకి ఈ డౌన్ సైడ్లో ఇది పెండింగ్ లెవెల్. 3 డేస్ ఆర్ 30 డేస్ ఏదో ఒకటి సపోర్ట్ అయితే ఖచ్చితంగా చేస్తుంది. దాన్ని 3 డేస్ మ్యాక్సిమం తీసుకోవాలి. మనకు విత్ వాల్యూమ్ ఉందా లేదా అనేది కూడా కన్ఫర్మేషన్ మెయిన్. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ వాల్యూమ్ ఇంక్రీజ్ అవ్వకుంటూ వెళ్ళింది కాబట్టి ఇది మంచి ఎంట్రీ.
ఓకే, ఇప్పుడు ఇది టార్గెట్ 1 పెండింగ్ లెవెల్. ఓకే, తెల్లారి మనకు మరుసటి ఎగ్జాక్ట్గా ఆ పెండింగ్ లెవెల్ టచ్ చేసింది. టచ్ చేసి మనకు బ్రేక్ అయ్యి రివర్స్ వెళ్ళింది. చూడండి, ఎగ్జాక్ట్గా టచ్ చేసి మన టార్గెట్ 1 టచ్ చేసి మళ్ళీ క్యాండిల్ క్లోజ్ కాలేదు. క్యాండిల్ క్లోజ్ అయితే ఏమవుతుంది, మళ్ళీ నెక్స్ట్ టార్గెట్ నెక్స్ట్ డేకి వస్తుంది అనమాట. గ్యాప్ అయినా రావచ్చు, లేకపోతే రివర్స్ అయినా రావచ్చు. ఈ విధంగా మనము సూర్య బ్రేక్అవుట్ స్ట్రాటజీని తీసుకోవాలి. మీకు 5-6 మినిట్స్ 7 మినిట్స్ ఎందుకు పెడుతున్నానంటే మీకు బ్యాక్ టెస్ట్ చేసి చూపించాలి మనకు ట్రెండ్ డైరెక్షన్ ఎటు సైడ్ ఉంది, ఏ విధంగా ఉంది అనేది. మనకు చూడండి, ఇప్పుడు ఓవరాల్గా ఈ జీరో లైన్ పైన ఉన్నంతసేపు మార్కెట్ అప్ సైడ్ డైరెక్షన్ విత్ వాల్యూ మూమెంట్ ఇస్తే ఈ వాల్యూమ్ క్యాప్చర్ చేయొచ్చు, ఈ వాల్యూ మూమెంట్ ఇస్తే ఈ వాల్యూమ్ క్యాప్చర్ చేయొచ్చు. మనకు రివర్స్ వచ్చేటప్పుడు ఇదంతా రివర్స్ ఇచ్చింది. ఇది ఓవరాల్గా ఇట్లా ఇదంతా డౌన్ సైడ్ క్యాప్చర్ చేసింది. కాకపోతే ఏదో వెళ్తున్నట్టు వెళ్ళి కిందికి వచ్చింది. నెక్స్ట్ ఇది అప్ సైడ్ వచ్చింది కాబట్టి ఇది అప్ సైడ్ క్యాప్చర్ చేసినాం. ఈ విధంగా మనం మల్టిపుల్ టైం ఫ్రేమ్స్ కన్ఫర్మ్ చేసుకొని మనం ఈ ఇండికేటర్ని తీసుకుంటే మనం బ్రేక్అవుట్ స్ట్రాటజీ 100% వర్కౌట్ అవుతుంది ఫ్రెండ్స్. మీరు చూడండి, దాదాపుగా ఇలా ఈ విధంగా మల్టిపుల్ ఇండికేటర్స్ ఒకే దాంట్లో ప్రొవైడ్ చేశాను కాబట్టి మీకు ఈజీగా ఏదో ఒక దాన్ని బేస్ చేసుకొని ట్రేడ్ తీసుకోవచ్చు. మేము ప్లేలిస్ట్లో 1 by 1 పెడతాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.